నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏరియాకు నూతన సింగరేణి జనరల్ మేనేజర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వీసం కృష్ణయ్యను ఎస్టీ అసోసియేషన్ నాయకులు, కేంద్ర లోకల్ ఎస్టీ అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తలపాగా ధరించి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర కమిటీ అధ్యక్షులు ఆంగోత్ భాస్కర్రావు, జనరల్ సెక్రటరీ బుక్యా నాగేశ్వరరావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట్రావు, ఏరియా లైజన్ ఆఫీసర్ ఉండం బ్రహ్మం, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ అజ్మీరా ఉపేందర్, ఏరియా అధ్యక్షులు వాంగుడోత్ కిషన్, సెక్రటరీ లావుడియా ఏరియా, వైస్ ప్రెసిడెంట్ బానోత్ రవి, ట్రెజరర్ బాదావత్ సురేష్, ఆర్గనైజేషన్ సెక్రటరీ రాంబాబు, రామస్వామి, బానోత్ బాలకిషన్, బానోత్ మోహన్, గుగులోత్ కుమార్, బానోత్ బాలు తదితరులు పాల్గొన్నారు. అన్న ఐడియా చూడండి. వస్తుంది ప్యాన్ వీడియో వస్తుంది. ఇంకా కొంచెం గిరిజన ఉద్యోగుల ఐక్యత, 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 గిరిజన ఉద్యోగుల ఐక్యత. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. చూడండి అన్న. అందరికీ శుభ సాయంకాలం. ఈరోజు ఇల్లందు ఏరియాకి నూతనంగా ఇచ్చేసినటువంటి జనరల్ మేనేజర్ గారికి ఇల్లందు గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘం మరియు సెంట్రల్ కమిటీ తరఫున ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇల్లందు జనరల్ మేనేజర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇల్లందుకి విచ్చేసినటువంటి సందర్భంగా ఈ యొక్క మన అసోసియేషన్ ద్వారా వారికి చిరు సన్మానం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిపించిన మేరకు అందరూ విచ్చేసినందుకు వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 2019లో స్టార్ట్ అయింది. అప్పుడే నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ముఖ్యంగా త్రిమూర్తుల్ని భూగర్భంలో ఏరియాలో చూడడం జరిగింది. వారి ఓపిక, వారి సహనం, ఆ సహన ఓపిక ఈరోజు వీళ్ళకి ఈ స్థాయిలో ఉంచిందని చెప్పి నా ఆత్మసాక్షి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అతను జరిగినటువంటి ఆ ఎలక్షను అదంతా ఒక ఎత్తైతే ఆ ఓపిక ఎంతైతే ఓపిక పడతామో అది మనల్ని పైకి తీస్తుందని నిదర్శనం ఈరోజు జిఎంగా ఇక్కడ ఉండడం అనేది ఆ యొక్క ఓపికకి నిదర్శనం చెప్పి భావిస్తా ఉన్నా. సరే, ఏదైనా కూడా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనరల్ సెక్రటరీ మొట్టమొదటిసారిగా సింగరేణి చరిత్రలో ఒక గిరిజన ఆఫీసరు ఏరియా జనరల్ మేనేజర్గా పదోన్నతిని పొంది ముందుగా బొగ్గు పుట్టిన ఇల్లందులోనే గిరిజన జనరల్ మేనేజర్ కూడా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇల్లందు ఏరియా నుండి జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య గారికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా అంతకుముందు జనరల్ మేనేజర్ల కంటే మన గిరిజన అసోసియేషను, గిరిజన ఉద్యోగులు మరియు యూనియన్ నాయకులందరూ కూడా సహాయ సహకారాలు అంతకంటే ఎక్కువ అందించి మొట్టమొదటిగా మనకు అవకాశం వచ్చింది కాబట్టి గిరిజన ఆఫీసర్గా జనరల్ మేనేజర్గా ఉన్నారు కాబట్టి మనము ఆయనకు అంతకుముందు కంటే మెరుగుగా సహాయ సహకారాలు అందించి ఆయన
మంచి జిఎంగాను, ఏరియాలో ఉత్పత్తి మరియు అట్లనే రక్షణ కూడా మంచి మైల్ స్టోన్లతో చూయాలని, మీ అందరూ సహకారాలు అందియాలని, అదేవిధంగా జనరల్ మేనేజర్ గారికి మరియు చీఫ్ లైజన్ గారికి ఒక మనవి. అంతకుముందు ఓన్లీ చీఫ్ లైజన్ ఆఫీసర్ మరియు ఒక చిన్న బాధ్యత, ఇప్పుడు ఏరియా జనరల్ మేనేజర్ కాబట్టి బాధ్యత పెరిగిందని గుర్తు చేస్తున్నాం సార్. సో జనరల్ మేనేజర్ ఎంత బాధ్యతగా ఇక్కడ ఇల్లందు ఏరియాని మైల్ స్టోన్గా ఉంచుతారో అదేవిధంగా చీఫ్ లైజన్ ఆఫీసర్ పోస్టును కూడా మా గిరిజన ఉద్యోగుల సమస్యలపై మీరు అంతకుముందులాగా నిరంతరం కృషి చేసి మాకు రావాల్సిన హక్కులకు జనరల్ మేనేజర్గానే కాకుండా చీఫ్ లైజన్ ఆఫీసర్ బాధ్యతలో కూడా మేనేజ్మెంట్తో పోరాడి హక్కులను సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అందరూ నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ కృష్ణయ్య గారికి, అదేవిధంగా ఎస్టీ అసోసియేషన్ సభ్యులందరికీ శుభ సాయంత్రం. జయంగా పదవి బాధ్యతలు చేపట్టిన కృష్ణయ్య గారు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ సింగరేణిలో ఇల్లందు పూర్వవైభవం రావాలని కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా సింగరేణిలో మన ఇల్లందు ఏరియా ప్రొడక్షన్లో కానీ అన్ని విధాలుగా కానీ సేఫ్టీలో కానీ ముందు ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శుభ సాయంకాలం. మన ప్రియతమ జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య సార్ని ఈరోజు సన్మానం చేయాలనే ఉద్దేశంతో గ్యాదర్ అవ్వడం జరిగింది. ముందుగా కృష్ణయ్య సార్కి కంగ్రాచులేషన్. సింగరేణి ఎస్టీ అసోసియేషన్కి ఆయన ఒక బిగ్ బాస్ లాగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఇల్లందు ఏరియాకి అతను ఒక బిగ్ బాస్ లాగా ఉండి మా యొక్క ప్రతి ఒక్క గిరిజన అసోసియేషన్కి సహకరించాలని, అదేవిధంగా మేము మా సహకారం కూడా మా అసోసియేషన్ నుంచి మా సహకారం మా వంతు కర్తవ్యంగా మా సహకారం కూడా సార్కి ఉంటుందని, అదేవిధంగా ఇల్లందులో జాన ఆనంద్ సారు అనేక రకాలైన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణయ్య సార్ని నా కోరిక ఏంటంటే ఇల్లందు చుట్టుపక్కల అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మన ఫండ్ ఉంటుంది, మన సిఎస్ఆర్ ఫండ్ కింద ఏమైనా కొంచెం యాక్టివిటీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్. ఇంతకు ముందు జనరల్ మేనేజర్కి ఏ రకంగా సహాయ సహకారాలు అందించారో అదే విధంగా ఒక జనరల్ మేనేజర్ కృష్ణయ్య గారికి కూడా సహాయ సహకారాలు అందించి ఇల్లందు ఏరియాని నెంబర్ 1 సింగరేణి ఏరియాలో 11 ఏరియాల్లో నెంబర్ 1గా తీసుకొచ్చి మనం అందరం కలిసి కష్టపడి కృష్ణయ్య గారిని ఒక మంచి పేరు తీసుకొచ్చేసి ఒక మంచి జనరల్ మేనేజర్గా గుర్తింపు వచ్చేటట్టుగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చేతులు జోడించి నేను మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడతాను. సమస్యలు అనేవి నిరంతరం ఉంటాయి. సమస్యల కోసం పోరాటం చేస్తూ సమస్యలను సాధిస్తూ సింగరేణి సంస్థ మనుగడని మనం ముందుకు తీసుకెళ్తేనే సింగరేణి సంస్థ ఉంటుంది. సింగరేణి సంస్థ ఉంటేనే జనరల్ మేనేజర్ ఉంటారు, మనం ఉంటాం, యూనియన్స్ ఉంటాయి, అసోసియేషన్ ఉంటాయి. కాబట్టి సింగరేణి సంస్థని కాపాడుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ దాన్ని తూచా తప్పకుండా మేము అసోసియేషన్ తరఫున మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మా శక్తి వంచన తావు వేయకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇల్లందు అగపట్టానికి చిన్న ఏరియా 2 ఓసీలతోటి ముందుకెళ్తా ఉన్నది. కొత్త పూసపల్లి ఛాలెంజ్గా తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు జాన్ ఆనంద్ గారు బట్టి గారు ప్రయత్నం చేసి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా కృష్ణయ్య గారు ఎస్టీబీటీ ఇక్కడికి వచ్చి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించడం, వారికి చాలా ఛాలెంజింగ్ విషయాలు పూసపల్లి నుంచి ఉన్నాయి, కేఓసి పిటితిరి నుంచి ఉన్నాయి, ఇల్లందు ఏరియా నుంచి కూడా ఉన్నాయి. అన్నిటికీ వారు సక్సెస్ అవుతారని, వారికి ఎల్లవేళలుగా ఎస్టీ అసోసియేషన్ నుంచి అండదండలు, ఇదివరకు వారు చీఫ్ లైజన్ ఆఫీసర్గా ఎలా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ఇల్లందు నుంచి అందరం సహాయ సహకారాలు అందిస్తాం. మన బిడ్డలే జనరల్ సెక్రటరీగా, ఉపాధ్యక్షులుగా వివిధ కేటగిరీలో పనిచేస్తున్న నాయకత్వంలో ఉన్నారు. మీకు ఐఎన్టీసీ నుంచే కాకుండా అసోసియేషన్ నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు. మీరు చక్కగా ఉన్న 4 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేయాలని, రాబోయే కాలంలో అనేక రకాల ప్రమోషన్లు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు
నన్ను సన్మానించడానికి ఇచ్చేసినటువంటి ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారికి, జనరల్ సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ వెంకటరామ్ గారికి, ఇక్కడ లైజన్ ఆఫీసర్ బ్రహ్మం గారికి, కిషన్ గారికి, రామదాస్ గారికి, అలాగే రవి గారికి, మిగతా సభ్యులందరికీ, మైనారిటీ సంఘం వాళ్ళకి, మిగతా అసోసియేషన్లో వచ్చినటువంటి కోయగూడెం ఓసీ నుంచి వచ్చినటువంటి కార్మికులందరికీ శుభ సాయంకాలం. నేను 1వ తారీఖున చార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు వస్తామని చెప్పేసి ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు టైం చూసి ఈరోజు వచ్చారు. సంతోషం. అదేవిధంగా నా డ్యూటీలో కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఏరియా ప్రొడక్టివిటీ పెంచడానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.